దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథం నుండి మార్కు సువార్త 9వ అధ్యాయము 29వ వచనం చూడండి. అందుకు ఆయన ప్రార్థన వల్లనే గాని మరి దేని వలనైనను ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యమని వారితో చెప్పాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, నీకు వందనాలు, స్తుతులు 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 స్తోత్రాలు నాయనా. నీ గ్రంథంలో ఉన్న వాక్కులను ప్రభువా మేము ధ్యానిస్తూ ఉండగా నీ ఆత్మ చేత మీరు మాకు బోధించి బలపరిచి సహాయం చేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, చదువబడిన భాగంలో యేసు ప్రభువారు శరీర రీతిగా ఉన్న దినాల్లో ఆయన దేవుని యొక్క రాజ్య సువార్తని ప్రారంభించి అనేక ప్రాంతాల్లోకి వెళ్ళి దేవుని యొక్క సువార్తని ప్రకటించాడు. ఆయన ప్రకటిస్తూ 12 మంది శిష్యుల్ని ఆయన ఏర్పాటు చేసుకొని వారికి అపోస్తులని పేరు పెట్టి వారిని వెంటబెట్టుకొని అనేక ప్రాంతాల్లోకి ఆయన వెళ్ళాడు. అనేక ప్రాంతాల్లోకి వెళ్ళి ఆయన దగ్గరికి వచ్చిన వారికి దేవుని యొక్క సువార్తని ప్రకటించడమే కాకుండా ఆయన ఏం చేశాడంటే అనేక మందిని స్వస్థపరిచాడు. కుంటివారిని, గుడ్డివారిని, మోగవారిని, చెమిటివారిని, పక్షవాయువు గలవారిని, ఇంకా అనేకమైనటువంటి రోగాల చేత పీడింపబడుతున్న వారిని, దెయ్యాల చేత పీడింపబడుతున్న వారిని, అంతేకాకుండా చనిపోయిన వారి సహితము ఆయన ఏం చేశాడంటే తిరిగి లేపాడు. అయితే ఒకానొక రోజున యేసు ప్రభువారు తన 12 మంది శిష్యుల్ని వెంటబెట్టుకొని బయలుదేరి వెళ్ళాడు. ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆ ప్రాంతంలో ఏం జరిగిందంటే జనసమూహము అనేక మంది ఆయన దగ్గరికి వచ్చారు. ఆయన చూడాలని, ఆయన ద్వారా వారికి ఉన్నటువంటి సమస్యల్ని పరిష్కారం చేసుకోవాలని ఆయన దగ్గరికి వచ్చారు. ఆయన జనసమూహంలో ఉండగా ఆయన శిష్యుల యొద్దకి ఒక ఆయన ఏం చేశాడంటే దెయ్యం పట్టినటువంటి ఒక కుర్రోడిని తీసుకొచ్చాడు. సరే, ఆ దెయ్యము ఆయన శిష్యులు ఏం చేయలేకపోయారంటే
వెళ్ళగొట్టలేకపోయా. సరే, యేసు ప్రభు వారు ఆ ప్రాంతంలోనే ఉన్నాడు కనుక యేసు ప్రభు వారు వచ్చి ఆ దెయ్యాన్ని ఏం చేశాడు? వెళ్ళగొట్టాడు. వెళ్ళగొట్టిన తర్వాత వాళ్ళందరూ యేసు ప్రభు వారు ఆయన శిష్యులు ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చిన తర్వాత శిష్యులు ఆయన్ని అడుగుతూ ఉన్నారు, మేమెందుకు ఆ దెయ్యమును వెళ్ళగొట్టలేకపోయాం? వారికి వచ్చినటువంటి ప్రశ్న అది. ఎందుకంటే మేము కూడా నీతో పాటు నిన్ను వెంబడిస్తూ ఉన్నాం. నువ్వు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వెళ్తున్నావు, వస్తున్నావు. ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తున్నావు. అంతేకాదు, మాకు కూడా నువ్వు అభిషేకం ఇచ్చావు, కొన్ని అధికారాలు ఇచ్చావు. మేము కూడా వెళ్ళి సువార్త ప్రకటిస్తూ ఉన్నాం. అనేక రోగాలు లేకపోతే అనేకమైనటువంటి సమస్యల్ని పరిష్కారం చేస్తూ ఉన్నాం. మేము కూడా అనేక ప్రాంతాల్లో దెయ్యాలని వెళ్ళగొట్టాం. మరి ఇక్కడ చూడబోతే ఈ దెయ్యాన్ని మేము ఎందుకు వెళ్ళగొట్టలేకపోయాం? నువ్వే ఎందుకని ఆ దెయ్యాన్ని వెళ్ళగొట్టగలిగావు? మాకు ఆ సంగతి తెలియాలి. ఏమన్నా ఇందులో రహస్యం ఉందా? ఆ రహస్యం ఏంటో ఇప్పుడు మాకు తెలియాలి. ఎందుకంటే మమ్మల్ని పిలుచుకున్నావు, ఏర్పాటు చేసుకున్నావు, అభిషేకించావు, వరాలు ఇచ్చావు. వరాలు ఇవ్వటమే కాదు, అన్ని కార్యాలు కూడా మాకు జరిగినాయి. మరి మేము ప్రార్థన చేస్తే లేకపోతే మమ్మల్ని చూసి దెయ్యము ఎందుకు వెళ్ళలేదు? మరి నువ్వు వచ్చి వెళ్ళిపోమని ఆజ్ఞాపించగానే వెళ్ళిపోయింది. ఇదేమైంది? పెద్ద సమస్య అయిపోయింది వాళ్ళకి. వస్తుందంటారా సందేహం? వస్తుందా రాదా? వస్తుంది. ఎందుకంటే ఆయనలాగే వీళ్ళు కూడా ఆయన్ని వెంబడించి నడుస్తూ ఉన్నారు. అసలు ఈ సంగతి ఏంటో మాకు తెలియాలి అన్నాడు. అప్పుడు ఆయన ఏమన్నాడు? అందుకు ఆయన ప్రార్థన వలనే కానీ మరి దేని వలనైనను ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యమని వారితో చెప్పాను. దేని వలనంట? ప్రార్థన వలన. పగలంతా సువార్త ప్రకటించేవాళ్ళు ఎవరు? యేసు ప్రభు వారు, శిష్యులు కూడా. రాత్రంతా ఏం చేసేవాళ్ళు? ప్రార్థన చేసేవాళ్ళు. నిద్ర బాగుండేవాళ్ళు ఉంటారులే, ఏకాంత ప్రార్థనగా. ఈయన పని అంతా ఏంటి? ప్రతిరోజు ప్రార్థన చేయటమే. సరే, వాళ్ళకు వచ్చిన ప్రార్థన వాళ్ళు చేస్తున్నారు.
అక్కడికి సందేహం వచ్చి మధ్యకాలంలో ఏం చేశారంటే, అయ్యా అసలు మాకు నువ్వు వెళ్ళి ఏదో ప్రార్థన చేస్తున్నావు, మాకు ఎలా ప్రార్థన చేయాలో తెలీదు కనుక అసలు ప్రార్థన ఎలా చేయాలో మాకు తెలియపరచు అన్నాడు. శిష్యులందరూ అడిగారు. అప్పుడు ప్రభువారు ఏం చేశారంటే ప్రార్థన ఎలా చేయాలో కూడా వారికి ఏంటి చెప్పారు. ఈ విధంగా ప్రార్థన చేయండి అని. సరే, వెళ్ళినప్పుడల్లా కూడా అదే విధంగా ప్రార్థన చేస్తున్నారు. మరి దెయ్యం వదిలిపెట్టి పోవాలంటే మళ్ళీ ఏమంటూ ఉన్నాడు ఏంటి, ప్రార్థన వలననే. రోజు ప్రార్థన చేపిస్తున్నాడు. రోజు ప్రార్థన ఎలా చెయ్యాలో చెప్పాడు. రోజు ప్రార్థన చేస్తూనే ఉన్నారు. కానీ ఆ సమస్య, ఆ దెయ్యం వాళ్ళకు వదిలిపోబోయేబట్టి మళ్ళీ ఏం చేయాలంటున్నాడు, మళ్ళీ ప్రార్థనే చేయాలంటున్నాడు. ప్రార్థన వలననే అంటున్నాడు. దానికి ఎట్ట చేయాలి ప్రార్థన? ప్రార్థన ఎట్ట చేయాలి? ఇంకా రోజు ప్రార్థన చేపిస్తున్నాడు. ఆయన చెప్పిన ప్రార్థనే చేస్తున్నారు. మళ్ళీ ప్రార్థన వలనే దెయ్యం పోయిద్ది అంటున్నాడు. మరి ఎట్ట ఇది? ఇంకేమన్నా ప్రార్థన ఉందా? ఏంటి చెప్పరు? ఇవాళ మీరు సప్లై చేస్తేనే నేను ముందుకు వెళ్తా. ఇంకేమన్నా ప్రార్థన ఏమైనా ఉందా? ఏం మాట్లాడరా? సరే, ప్రార్థన వలననే అంటే ప్రార్థన అంటే ఏంటి అసలు? ప్రార్థన అంటే ఏంటి అసలు? ప్రార్థన వలననే, ప్రార్థన ద్వారానే, ప్రార్థన చేస్తేనే ఈ సమస్య పరిష్కారం అయ్యిద్ది అన్నాడు యేసు ప్రభు వారు శిష్యులతో. అసలు ప్రార్థన అంటే ఏంటి? ప్రార్థన అంటే ఏంటి అసలు చెప్పాలి. అదేగా దేవునితో మాట్లాడడం, మన అవసరతని దేవుని దగ్గర తెలియపరచుకోవటం, చెప్పుకోవటం, అనుకోవటం. ఇంకేమండి? ఎందుకంటే ఈ మాట ఎందుకు చెప్పాడంటే, ఏదైనా మీకు సమస్య ఎదురైనప్పుడు, అసాధ్యమైందైనప్పుడు, సాధ్యం కానిదైనప్పుడు, వల్లపడనప్పుడు, ఏదైనా చెయ్యాలనుకున్నప్పుడు మీరేం చేయాలి? ప్రార్థన చెయ్యాలి. అక్కడే ముందేమన్నాడంటే, 19వ వచనంలో అన్నాడు, అందుకైన విశ్వాసము లేని తరము వారులారా, నేను ఎంతకాలము మీతో ఉందును, ఎంతవరకు నేను మిమ్మును సహింతును. చూసావా ఏమన్నాడు ఆయన?
అసలు ఎంతకాలం నేను మీతో ఉంటాను, ఎంతవరకు మిమ్ముని సహిస్తాను. ఏదైనా ఒక సమస్య వస్తుంది, ఒక అవసరత వస్తుంది, ఒక పని చెయ్యాలనుకుంటున్నావు, లేకపోతే ఒక పని చేసావు, అది కరెక్టో కాదో నీకు తెలియాలంటే ఏం చేయాలి? ప్రార్థన చెయ్యాలి. నేనంటే ఇప్పుడు ఉండా, ఈ దెయ్యం వెళ్ళిపోమంటే వెళ్ళిపోద్ది. మరి నేను ఉండని కాలం ఉందిగా, నేను మీతో ఉండని కాలం ఉంది. ఇప్పుడు ఆయన మనతో లేడు. ఉన్నాడా? ఉన్నాడా? లేడు. మళ్ళీ అట్ట కూడా అంటారు, దేవుడు లేడు అంటారు. ఏంటండి, దేవుడు అంతటా ఉన్నాడు, అందరిలోనూ ఉన్నాడు. అది కాదు, సందర్భానుసారంగా దేవుడు ఇప్పుడు, అప్పుడంటే శిష్యులతో ఉన్నాడు, ఇప్పుడు మనతో లేడు. మనకే ఒక సమస్య ఎదురైందంటే, లేకపోతే ఒక అవసరత తీరాల్సి వస్తే ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. విశ్వాసం అనేది రెండో విధానం. ఏం చేయాలి? ప్రార్థన. దానిని ఏమన్నాడంటే దేవునితో మాట్లాడటం. చాలామందికి ఇది ఈ విషయం తెలియట్లేదు, అందుకే ఆయన అక్కడ ఆ మాట అన్నాడు. ఇలాంటి యొక్క సమస్య మీకు ఎదురైనప్పుడు మీరేం చేయాలి? ప్రార్థన వలననే. చాలామందికి తెలియట్లేదు. ఒక సమస్య వచ్చినప్పుడు, ఒక కష్టం వచ్చినప్పుడు, లేకపోతే ఒక ఇరుకు వచ్చినప్పుడు, ఒక ఇబ్బంది వచ్చినప్పుడు, ఒక శోధన ఎదురైనప్పుడు, ఒక అవసరత తీరినప్పుడు ప్రార్థన చేయాలనే ఆలోచన మనిషికి రాదు. దాని గురించి ఏం చేస్తూ ఉంటారంటే విచారణ చెందుతూ ఉంటారు. ఏమంటారు దాన్ని? ఆలోచిస్తూ ఉంటారు. అంతేగా, ఆలోచిస్తూ ఉంటారు. ఇది ఎలా పరిష్కారం చేసుకోవాలి, ఎలా పరిష్కారం అయింది, ఈ సమస్యలో నుంచి నేను ఎలా బయటికి వస్తాను. ఇక్కడే ఆగిపోతారు. ఇప్పుడు శిష్యులు కూడా ఏం చేశారండి? ఆగిపోయారా? ముందుకెళ్ళారా? శిష్యులు ఆగిపోయారా? ముందుకెళ్ళారా? ఆగిపోయారు. ఎందుకు ఆగిపోయారు? ఏదో యేసు ప్రభు వారు మనకి దాచాడు. ఏదో విద్య ఉంది, లేకపోతే ఏదో రహస్యం ఉంది, ఏదో మర్మం ఉంది. ఆ మర్మాన్ని ఆయన మనకి చెప్పలేదు కనుకనే ఆ దెయ్యం ఏమవలేదు, మనకి లోబడలేదు. ఆలోచిస్తూ మొదలేశారు. ఒకళ్ళలో ఆగిపోయింది ఆలోచన. ఎంతమందిలో మొదలైంది ఆలోచన? 12 మందిలో మొదలైంది. అసలు ఈ సంగతి ఏంటో మనకి తేలాలి. తెలియటం కాదు, అసలు తెలుసుకోవాలి. ఈ సంగతి తెలుసుకున్న తర్వాతే ముందుకెళ్ళాలి. మనకేదో ఆయన దాచాడు. మనకు వస్తుందా అసలు ఆలోచన? మనకు వస్తుందా? చెప్పరేంటి?
మనకి ఏదన్నా ఒక సమస్య ఉందనుకో, లేకపోతే ఆ సమస్య తీరట్లేదు అనుకో, మన కళ్ళ ముందు ఎదుటోళ్ళకి తీరి మనకి తీరలేదు అనుకో, మనకేమనిపిస్తుంది? మనకేమనిపిస్తుంది? చాలా బాధ దాని గురించి ఆలోచన, దాని గురించి వేదన పడం, దాని గురించి ఏమాత్రం కూడా అనుమానించకుండా ఉంటామా? అనుమానిస్తాం, అనుమానివా? చెప్పరేంటండి? ఇప్పుడు ఆ సమస్య ఎలా పరిష్కారం చేసుకోవాలో అనేటువంటి సందేహం మనల్ని ఏం చేస్తూ ఉంటుందంటే, శిష్యులకు వచ్చినట్టుగా మనల్ని కూడా అది ఏదిస్తూ ఉంటుంది, కృంగదీస్తూ ఉంటుంది. ఇన్ని సంవత్సరాల నుంచి ప్రార్థనకు వస్తున్నాం, లేకపోతే ఇన్ని సంవత్సరాల నుంచి దేవునాజ్ఞ అనుసరిస్తూ ఉన్నాం, ఇన్ని సంవత్సరాల నుంచి దేవునితో నడుస్తూ ఉన్నాం, లేకపోతే ఇన్ని సంవత్సరాల నుంచి దేవునికి ఎంతో సమర్పణ కలిగి ఉన్నాం, ఇన్ని సంవత్సరాల నుంచి దేవుని యొక్క విధానాలన్నీ చేస్తూ ఉన్నాం. మరి మనకెందుకు ఈ సమస్య పరిష్కారం కావట్లేదు? ఏమవుతుంది? ఆలోచన వస్తుందా రాదా? ఆలోచన వస్తుందా రాదా? మరి వాళ్ళకి జరిగినప్పుడు మనకెందుకు జరగట్లేదు? మరి ఎవరిని అడగాలి ఇప్పుడు? అప్పుడంటే యేసు ప్రభు వారు ఉన్నారు కనుక ఆయన వాళ్ళు అడిగారు, వారికి ఆయన సమాధానం అయ్యగారి దగ్గరికి వెళ్ళి అడుగుతాం. ఏముండి అయ్యగారు, గత 15 సంవత్సరాల నుంచి వస్తున్నాను, లేకపోతే 40 సంవత్సరాల నుంచి వస్తున్నాను, 30 సంవత్సరాల నుంచి అదే ప్రార్థన చేస్తున్నావు, అంతేకాదు నువ్వు చెప్పిందల్లా చేస్తున్నావు. బాప్తీసం పొందమంటే బాప్తీసం పొందాం, ఆజ్ఞలను అనుసరించమంటే ఆజ్ఞలను అనుసరిస్తున్నాం, లేకపోతే దేవుడు ఏదైనా చెబితే చేయమంటే చేస్తున్నాం. అన్ని విధానాల మేమేం చేస్తున్నాము? చేస్తున్నాం. ఎన్ని చేసినా, ఎన్ని సంవత్సరాలు చేసినా మా సమస్య మాత్రం పరిష్కారం కావట్లేదు అని దేవుని సావుకుని, దేవుని సావుకురాలను అడుగుతావు. లేదు, నీకు తెలిసినటువంటి ఇంకా అనుభవం కలిగిన వారిని అడుగుతావు. అడగకుండా ఉండవుగా. ఎందుకని? నీ సమస్య అలాంటిది. తప్పకుండా అడుగుతావు, దాన్ని తీర్చుకోవాలనుకుంటావు. మరి అయ్యగారు అమ్మగారు ఏమంటారు? లేదు, తెలిసిన వాళ్ళు నేను ఏమంటారు? ప్రార్థనే చెయ్యంట. మరి అదేగా, ఎంత దూరం వెళ్ళినా, ఎన్ని సంవత్సరాలైనా, లేక ఎన్ని విధానాలుగా ప్రయత్నం చేసినా ఏమంటారండి? ప్రార్థనే చెయ్యంటారు. అంతేనా? ఇంకేమన్నా అంటారా? ఎందుకనండి? వాళ్ళకి తెలిసింది అదే, వాళ్ళు చేసింది అదే, వాళ్ళ సమస్యలు పరిష్కారం చేసుకున్న విధానం కూడా అది. సమస్య పరిష్కారం కాకపోయిన వాళ్ళకే సమస్యగా ఉంటుంది. సమస్య పరిష్కారం అయిందనుకో, ఇంకా దాని గురించి ఆలోచన రాదు, ఎవరిని అడగరు. చూసారా? అలాగే చాలామంది ప్రార్థనే అని చెప్తారు. వీళ్ళు కూడా ఏమంటారంటే, మేము కూడా ప్రార్థన చేస్తున్నామండి, ప్రార్థనే చేస్తున్నాం అని అంటారు. మరి సమస్య ఏమో ఏంటి? పరిష్కారం అవటం.
చూడండి, ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి ఇప్పుడు? ఆయన అడిగినా కూడా అదే అంటున్నాడు. ఏమన్నాడు? శిష్యులు వెళ్ళి అడిగితే ఏమన్నాడు అంటే, ప్రార్థన వలననే. శిష్యులు వెళ్ళి యేసు ప్రభువారిని అడిగినా అదే సమాధానం. విశ్వాసులు వచ్చి అయ్యగారిని అమ్మగారిని అడిగినా అదే సమాధానం. అయ్యగారులు అమ్మగారులు చెప్పే సమాధానం కూడా ఏంటి? అదే సమాధానం, ప్రార్థనే. ఏం చేయాలి? సమస్య పరిష్కారం కావాలంటే ఏం చేయాలి? మళ్ళీ ప్రార్థన చేయాలంటున్నారు. ఆయన చెప్పింది అదే, చేసేది అదే, చెయ్యమనేది అదే, మళ్ళీ ప్రార్థనే. వాళ్ళు అంటారు, ఎన్ని సంవత్సరాలు మట్టి చేస్తున్నామండి ప్రార్థన. అదేగా, ఎన్ని సంవత్సరాలు మట్టి చేస్తున్నాం, మా సమస్యకి పరిష్కారం కలగట్ల. ప్రార్థనలో 2 రకాలు ఉన్నాయి. మొత్తందా? ఎందుకని తీసేయి అమ్మా. ఇది ప్రార్థనలో 2 రకాలు ఉన్నాయి. ఏంటి 2 రకాలు? ఒకటేమో మామూలుగా చేసేటువంటి ప్రార్థన, అంటే దేవునితో నీ అవసరతని చెప్పుకోవటం. రెండోదేమో ఉపవాస ప్రార్థన. ఏంటది? ఉపవాసం ఉండి ప్రార్థన. ఉపవాసం ఉండి ప్రార్థన చేయటం అంటే ఏంటి? ఉపవాసం అంటే ఏంటంటున్నా? ఏమి తినకుండానా? అంతేనా? తినకుండా ఎవరన్నా ఉంటున్నారా? ఉపవాసం అసలు ఎందుకు ఉండాలి? ఎందుకని ఉపవాస ప్రార్థన చేయమన్నాడు ప్రభు? అందుకే అక్కడ రాసి ఉందిగా. ఏమని రాసి ఉంది? ప్రార్థన వలనే అనగానే కిందకి వెళ్ళినాక ఏముంది? ఉపవాసము. ఉపవాసాల్లో కూడా చాలా రకాలు ఉన్నాయి. ఎన్ని రకాలండి? ఒక పూట తినేవాళ్ళు ఉపవాసం. కొంతమంది అసలు ఆహారం తీసుకోకుండా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తారు. కొంతమంది ఏం చేస్తారండి? ఏయో తినుబండారాలు తిని ఉపవాస ప్రార్థన చేస్తారు. అసలు ఉపవాస ప్రార్థన ఎందుకని ఉండాలి అంటే, పట్టుదల, రోషం, పగ. ఎందుకు ఇది తీర్చుకోలేకపోతున్నాను? ఎందుకు ఈ సమస్య పరిష్కారం కావట్లేదు? శుభ్రంగా తిని ఏదో గుర్తొచ్చినప్పుడు ప్రార్థన చేసి లేకపోతే ఆ సమయం అవగానే నిద్రపోతే సమస్య పరిష్కారం అయిద్దా? సమస్య పరిష్కారం అయిద్దా? ఎన్ని రోజులు చేసినా ఆ ప్రార్థనకి పరిష్కారం కాదు. ఉపవాస ప్రార్థనలు అయితే ఒక పట్టుదల అనేది
వస్తుంది. ఇన్ని రోజులు నేను ఉపవాసం ఉంటున్నాను, ఉండాలి. ఇన్ని రోజుల్లో ఈ సమస్యను నేను దేవుని దగ్గర పరిష్కారం చేసుకోవాలనేటువంటి ఒక పట్టుదల అనేది వస్తుంది. అందుకని మనుషుల్ని ఏం చేయమన్నాడంటే ఉపవాస ప్రార్థన చేయమన్నాడు. ఏంటంటే నొప్పి అని తెలిసిద్దా? తినకుండా ఉంటే ఒకటి పక్క ఆకలి బాధ, నిద్ర పట్టదు, మనశ్శాంతి ఉండదు, రోజులు గడిచిపోతున్నాయి అని ఏం చేస్తాడు? అప్పుడు ఏం చేస్తాడండి? మనిషి పట్టుదలతో ప్రార్థన చేస్తాడు. ఎందుకని ఉపవాస ప్రార్థన అన్నాడంటే, ఉపవాస ప్రార్థనలో ఏకాగ్రత వస్తుంది. నీకు నీ శరీరానికి ఉన్నటువంటి ఆ యొక్క అవయవాల ప్రక్రియ అనేది తగ్గిపోద్ది. ఏమంటారు దాన్ని? ఏమంటారు చెప్పండి తెలుగులో? చలనం. శక్తి తగ్గిపోద్ది. శక్తి తగ్గిపోయిన కొలది నీకేమవుతుందంటే మనసు స్టడీ అయ్యిద్ది, ఆలోచన స్టడీ అయ్యిద్ది, రెండవది ఆత్మ కూడా స్టడీ అయ్యిద్ది. ఈ రెండో విధానాన్ని అందుకు పెట్టాడు. అసలు ఈ విధానం అంతా ఎందుకు పెట్టాడంటే, ప్రార్థన ఏ అవసరత వచ్చినా కానీ నాకు మీరు చెప్పండి అని అనటానికి ఈ రెండు విధానాలు పెట్టాడు ఆయన దేవుడు. ఎందుకు? మీకు ఏ అవసరత వచ్చినా కానీ ఆ అవసరత మీరు తీర్చుకోలేరు కనుక మీ అవసరత నాకు చెబితే అది ఎలా తీరాలో నేను దానిని చెబుతాను. దాన్నే ప్రార్థన అన్నారు. ప్రార్థన చేయటం. ఏంటి ప్రార్థన అంటే? మనకి ఏ అవసరత ఉన్నా ఏం చేయాలి? దేవుని దగ్గర చెప్పుకోవాలి. చెప్పుకోండి అని దేవుడు ఏం చేశాడంటే ప్రార్థన చేయండి అన్నాడు. ఇప్పుడు మనకు అవసరత వచ్చింది, డబ్బులే అవసరం. ఏం చేస్తాం? ఎదుటి మనిషి దగ్గరికి వెళ్ళి ఏం చేస్తాం? అడుగుతాం, చెప్పుకుంటాం. అదైనా ఒకటే, ఇదైనా ఒకటే. అడుక్కోవడం కావాలి. దాన్నే ఏమన్నాడంటే ప్రార్థన చేయండి, నాతో మీ సమస్యల్ని చెప్పండి, అప్పుడు నేను మీ సమస్యని తీరుస్తాను. అది ప్రార్థన అంటే. ఈ చిన్న విషయం చెయ్యరు ఎవరు? మనుషులు. వారికి ఉన్నటువంటి అవసరత నిమిత్తం, లేకపోతే వారికి ఉన్నటువంటి సమస్య నిమిత్తం దేవుని దగ్గర ఏం చేయరు? చెప్పుకోరు, ప్రార్థన చేయరు. ఆలోచిస్తూ ఉంటారు, ప్రయత్నాలు చేస్తూ ఉంటారు, మనుషులు సలహాలు తీసుకుంటూ ఉంటారు. లేకపోతే ఇంకా ఈ లోకంలో ఏ విధంగా అయితే ఆ సమస్య పరిష్కారం అయిద్దో ఆ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఈ లోకంలో ఎన్ని ప్రయత్నాలు అయితే ఉన్నాయో ఆ సమస్య పరిష్కారం అవటానికి వాటి మీద దృష్టి పెడతారు, కానీ దేవుని దగ్గర మాత్రం ఈ సమస్యను తీసుకొచ్చి ప్రార్థన చెయ్యరు, చెప్పుకోరు. అందుకని చెప్పాడనమాట, మీకు ఎటువంటి సమస్య వచ్చినా
ఎటువంటి అవసరత వచ్చినా మీరేం చేయమన్నాడు? ప్రార్థన చేయండి. ఒకవేళ మామూలుగా ఉండి ప్రార్థన చేసి ఆ సమస్య మీకు తీరకపోతే, లేకపోతే నా దగ్గర నుంచి సమాధానం రాకపోతే ఉపవాస ప్రార్థన ఉండైనా చెయ్యండి. తప్పకుండా నేను వచ్చి ఆ సమస్యని పరిష్కారం చేస్తాను, లేకపోతే దాని విషయం మాట్లాడతాను, దాని యొక్క విధానాన్ని తెలియపరుస్తాను అన్నాడు. ఇది ప్రార్థనలో ఉన్న విధానం. వీళ్ళైతే ఏదో ఉందనుకున్నారు. ఎవరు? శిష్యులు. ఏదో రహస్యం ఉంది, ఆ రహస్యాన్నే మనకు చెప్పలేదు అనుకున్నారు. ఆయన ఒక్క మాటే చెప్పాడు, నేను మీ దగ్గర ఉన్నా, లేకపోయినా, లేని సమయంలోనైనా, లేకపోతే ఏ సమయంలోనైనా, ఎటువంటి సమస్య వచ్చినా మీరు నాకు ప్రార్థన చెయ్యండి. అది మనుషుడికి దేవునికి ఉన్న విధానం. ఈ లోకంలో ఉన్న మనుషులు ఎవరైనా కానీ ఎవరి దగ్గరికైనా వెళ్ళైనా సరే ఏం చేస్తారు? ప్రార్థన చేస్తారు. సమస్య అటు ఉంచు, ముందు సమస్యే ప్రార్థన, ప్రార్థనే సమస్య. అంతేగా? అదేంటి నవ్వుతా? సమస్యే ప్రార్థన. కాకపోతే మనుషులకి ఎవరి గురించి తెలుసో, ఎవరి దగ్గరికి వెళ్తే పరిష్కారం అయిద్దని వాళ్ళ ఆలోచన ఉంటుందో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏం చేస్తారు? చెప్పుకుంటారు. అదే ప్రార్థన. ఆయన కూడా చెప్పింది అదే. మీకు అసాధ్యమైంది ఏదీ లేదు. మీరు ప్రార్థన ద్వారా ఎటువంటి సమస్యనైనా తీర్చుకోవచ్చు. శిష్యులతో ఏమన్నాడు? ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యమని వారితో చెప్పు. ఎప్పుడు అసాధ్యమైంది? ప్రార్థన చేయనప్పుడు. ప్రార్థన చేయనప్పుడు. అందుకే చెప్పింది, మొదటి విధానం ప్రార్థన చేయటం. ఇంకా బలమైన సమస్య తీర్చుకోవాలంటే ఉపవాస ప్రార్థన. దేవుడు ఈ లోకంలో కొన్ని విధానాలు పెట్టాడు. ఏంటంటే మొట్టమొదటిది ప్రార్థన, రెండవది భయము, భక్తి. దాన్ని ఏమన్నారు? జ్ఞానము. ప్రార్థన చేయటం మొట్టమొదటిది. రెండవది భయం, దేవునికి భయపడటం. మూడవది భక్తి. దీన్ని కలిపి ఏమన్నాడు? జ్ఞానము. అదే సామెతల గ్రంథంలో రాసింది. చూడండి, సామెతల గ్రంథము 8వ అధ్యాయమేనా? ఇరవై 29వ వచనం. 8వ అధ్యాయము. ఏంటి? సామెతల గ్రంథము 8వ అధ్యాయము ఏంటి? 29వ వచనం లేదా అండి? అసలు లేదా ఏంటి ఆ వచనం మీ దాంట్లో? చదువు ఉందో లేదో నేను చెబుతా కానీ. నేను ఆయన యొద్ద ప్రధాన శిల్పినై అనుదినము సంతోషించుచు
నిత్యము ఆయన సన్నిధిని ఆనందించుచుంటుని ఆయన కలుగజేసిన పరలోకమును బట్టి సంతోషించుచు ఉంటిని. కావున నా మాట ఆలకించుడి, నా మార్గమును అనుసరించు వారు ధన్యులు. చాలు చాలు చాలు. ఎవరి గురించి మాట్లాడాడు? జ్ఞానం. అందుకే మొట్టమొదట అన్నాడు, జ్ఞానము ఘోషించుచున్నది. ఎప్పుడంట దీని మొట్టమొదట తయారు చేసిన వస్తువులన్నిటిలో ప్రధానమైంది ఏంటిది? జ్ఞానం. ఏంటి జ్ఞానం అంటే? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట. ఇది పరలోకంలో పెట్టాడు. భూలోకంలోనేమో మొట్టమొదట పెట్టింది ఏంటంటే ప్రార్థన. మీకు ఏ అవసరత వచ్చినా నాకు ప్రార్థన చేయండి అన్నాడు. చూసారండి? ప్రార్థన అంటే ప్రార్థన విలువ తెలియట్లే మనుషులకి. ఒక్క మాట ఆయనతో నువ్వు చెప్పుకుంటే చాలు. చెప్తున్నానండి, శిష్యుల్లాగా ఏమంటావు? చెబుతున్నా, చేస్తున్నా, సంవత్సరాలు నేను చేస్తున్నా. యేసు ప్రభు వారు శరీర రీతిగా వచ్చి ఇలా అనేవాళ్ళతో ఆయన చెప్పాడు. ప్రార్థన ఎలా ఉండి చెయ్యాలో చెప్పాడు. చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయము 5వ వచనం కాడి నుంచి చూడండి. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు, ఇది ఏంటంట? మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారణ. ఏంటి వేషధారణ అంటే? వేషధారణ అంటే ఏంటి తాతయ్య? వేశ్య. వేశ్య అంటే ఒక రూపము నుంచి మరొక రూపాన్ని ధరించే, అంతేనా? వేషధారణ. ప్రార్థన చేసే మనిషి వేషధారణతో ప్రార్థన చేయకూడదు. వేషధారణ అంటే తెలిస్తే అసలు నువ్వు ఆ ప్రార్థన చెయ్యు. ఆయనే చెప్పాడు, చదవనా? మనుషులకు కనబడవలెనని నిలిచి చూసారా? ఇవన్నీ చెప్పాలంటావు. మనుషులకి కనబడవలనని ఏం చేస్తారంట వాళ్ళు? అంటే హృదయంలో ఆయనకి స్థానం ఉండదు, మనసులో ఆయనకి స్థానం ఉండదు, ఆలోచనలో ఆయనకి స్థానం ఉండదు. అసలు వాళ్ళ మీదే ఆయనకి అధికారము ఉండదు. వాళ్ళు ప్రార్థన చేస్తారు. ఎలాంటి ప్రార్థన? మనుషులకి కనబడవాలని. ఇంకో ప్రార్థన చేస్తారు.
వాళ్ళు ఎలా ఉంటారంటే దీర్ఘకాలం చేస్తానే ఉంటారంట. ఏం చేస్తారు? సంవత్సరాలు ప్రార్థన చేస్తూనే ఉంటారు. కానీ వాళ్ళ సమస్య మాత్రం పరిష్కారం కాదు. వాళ్ళని ఏమన్నాడంటే లూకాసు వార్త 20వ అధ్యాయము 47వ వచనం చూడండి. లూకాసు వార్త ఏం వేసామంట? ఇదేంటన్నా మాయావేషం అంటే ఇది ఎట్ట ఉంటుంది? మాయ చేతం వచ్చా నీకు? అసలు ఎవరు మాయ చేతనా? దేవుణ్ణి మాయ చేస్తా మళ్ళీ దేవునికే ప్రార్థన చేస్తారు. మాయా వేషం అది ఎవరికి కనపడిద్ది? అండి? అది ఎవరికి కనపడిద్ది? వేషధారణతో ప్రార్థన చేసినా ఈ ప్రార్థన ఆయన దగ్గరికి వెళ్ళదు. మాయ చేస్తా ప్రార్థన చేసినా ఆ ప్రార్థన కూడా ఆయన దగ్గరికి వెళ్ళదు. దావీదు ప్రార్థన చేశాడు. ప్రార్థన చేస్తే ఆయన ప్రార్థన ఏడకి తిరిగి వచ్చిందంట? ఆయన ఎదలోకి పైకి వెళ్తుంది, కిందకు వచ్చేస్తుంది. అదేంటి? ఎందుకని? ఎన్నో ఉండే మీ దోషములు నాకును మీకును అడ్డు అన్నాడు. అయ్యానుకుంటే మేఘాలే అడ్డుపడతాయి అన్నాడు విలాప వాక్యాలు. రెండోది, ప్రార్థన వినకుండా ఆయన ఏం చేస్తాడంట? చెవులు మూసుకుంటాడంట. ఎందుకని? చెబుతానే ఉంటావుగా. ప్రార్థన అంటే చెప్పటమేగా. మరి నువ్వు చెబుతుంటే ఆయన వినడంట. మరి నువ్వు చేసే ప్రార్థన అంతా తీర్పులో పెడితే అది అంతా ఏమైపోద్దంట? పాపం అయిపోద్దంట. చూడండి 109వ కీర్తన 9వ వచనం ఎన్నో ఉంది. 109వ కీర్తన 7వ వచనం 9వ వచనం. వాడు విమర్శలోనికి తేబడినప్పుడు దోషి అని తీర్పు నొందిని గాక చేసిన ప్రార్థన అంతా ఏమైపోయిందంట? పాపం అయిపోయిందంట. ప్రార్థన పాపం అవుతాం అంటే ఎందుకైంది? ప్రార్థన ఏంటి? పాపం అవటం ఏంటి? చెప్పరేంటండి? వేషధారణతో ప్రార్థన చేసినా, లేకపోతే మాయా వేషం వేసుకొని ప్రార్థన చేసినా, లేకపోతే ఇసుకుతాలతో ప్రార్థన చేసిన. ఇసుకుతాలు కూడా అన్నాడు. ఏమన్నాడు? అనలేదా? లూకాసు వార్త 18వ అధ్యాయంలో ఏమన్నాడు? ఇసుకుతల. ప్రార్థన అంటేనే ఈ ప్రార్థన అంతా ఏమైపోద్దంటే పాపం అయిపోద్దంట. మరి ఎట్ట చేయాలి ప్రార్థన? ఎట్ట చేయాలి? ఎవరి ప్రార్థన ఆయన ఆలకిస్తాడు, ఎవరి ప్రార్థన ఆయన వింటాడు, ఏ ప్రార్థన అయినా సమస్య పరిష్కారం చేస్తాడు అంటారు. ఏమంటారు? నేను ప్రార్థన చేస్తున్నానండి, ఒక ఆజ్ఞ అనుసరించో, ఒక క్రమాన్ని అనుసరించో, ఒక నియమాన్ని అనుసరించో, ఒక నిబంధన అనుసరించో, ఒక కట్టడను అనుసరించో, దేవుడు ఏదైనా చెబితే చెయ్యు,
ఉండమన్న విధంగా ఉండవు. ఇవన్నీ ఏమైపోతున్నాయి? పాపం అయిపోతుంది. మళ్ళీ ప్రార్థన చేస్తాను. మరి పాపం అయిపోయి ప్రార్థన చేస్తుంటే నీ ప్రార్థన ఏమైపోతుంది? ప్రార్థనే పాపం అయిపోతుంది. అక్కడ విమర్శలో పెడుతుంటే ప్రార్థన ఏమైపోతుంది? మరి ఎలా సమస్య పరిష్కారం అయింది? ఏమన్నా డొల్లిచ్చేదా? సరిపెట్టుకునేదా? ప్రార్థన చేశారు, భక్తులు చేశారు. ఎక్కడి నుంచి ప్రార్థన మొదలైంది? ప్రార్థన ఎక్కడి నుంచి మొదలైంది? సరే, ఆదాం కాడి నుంచి, ఆదాం పిల్లల కాడి నుంచి ప్రార్థన, అంతే కదండి. సరేలే, అక్కడ రాసి ఉండదు అదిలే. అక్కడి నుంచి మొదలైంది. వాళ్ళ సమస్యలు పరిష్కారం కాలేదా? అబ్రహామును ప్రత్యేకపరిచాడు. నీకే అవసరం వచ్చినా బలిపీఠం కట్టుకుని నా దగ్గర ప్రార్థన చేయమన్నాడు. చేయమన్నాడా? చేశాడా? చేయలేదా? అబ్రహాము భార్యను తీసుకెళ్ళి బంధించాడు. మహారాజు బంధించాడు. ఏం చేశాడు అబ్రహాము? ప్రార్థన చేశాడు. ప్రార్థన చేస్తుంటే దేవుడు వెళ్ళి మాట్లాడాడు. ఎవరితో? రాజుగారితో మాట్లాడాడు. ఆమె జోలికి వెళ్ళినా, ఆమెను ముట్టుకున్నా మొత్తానికి నాశనమే. అంతేగా, అతడు నిన్ను గురించి ప్రార్థన చేస్తాడు. అప్పుడు నీవు ఏం చేస్తావు? ఆశీర్వదించబడతావు. నీ రాజ్యంలో, నీ కుటుంబంలో ఉన్న సమస్యలు తీర్చబడతాయి. ఎవరితో మాట్లాడాడు? అబ్రహాం ఎవరితో చెప్పుకున్నాడు? అబ్రహాం చేశాడా? ఏం చేశాడు? ప్రార్థనేగా. ప్రార్థన అంటే ఆయనకున్న సమస్యని దేవునితో చెప్పాడు. వెంటనే పిలిపించి అడిగాడు అబ్రహాం, నువ్వు నా రాజ్యాన్ని గురించి, నా రాజ్యంలో ఉన్న సమస్య, నా కుటుంబంలో ఉన్న సమస్య గురించి నువ్వు ప్రార్థన చేయి అన్నాడు. ఎవరిని? అబ్రహాం ప్రార్థన చేశాడు. చేశాడా? మూయబడి ఉన్నటువంటి గర్భములన్నీ, అసలు మనకి ఈ వాక్యాలన్నీ ఆడ తెలుసు. అబీమెలెకును బాగు చేశాను. చూసా? దేన్ని బట్టి? అసలు ఏముంది అక్కడ? ఏముంది? ప్రార్థనే. చాలామందికి అర్థం కావట్లా. ప్రార్థన అంటే సమస్య పరిష్కారం అయ్యే వరకే, నీ సమస్య ఏదైనా కానీ అది పరిష్కారం అయ్యే వరకు దాని నిమిత్తమే నువ్వు ప్రార్థన చేయాలి. ఈ సమస్య ఎందుకు పరిష్కారం కావట్లేదు ప్రభువా? నా పాపమా? నా భార్య పాపమా? నా పిల్లల పాపమా? నా పితరుల పాపమా? లేకపోతే ఇంకెవరి పాపమైనా ఉంటే పరిష్కారం చేసుకుంటాను అని నువ్వు ప్రార్థన చేస్తుంటే ఆయన ఏం చేస్తాడంటే ఆ సమస్యకు పరిష్కారాలన్నీ చెప్తాడు. అవన్నీ చెయ్యాలి. చేసినప్పుడే ఆ సమస్య పరిష్కారం. ప్రార్థన చేస్తావు, సమస్యకు పరిష్కారం చెప్తాడు, ఆ పరిష్కారాన్ని పరిష్కరించుకోలేవు, చేయలేవు. మళ్ళీ దేవుడు నీ సమస్యని రాజుగారికి చెప్పాడు. రాజుగారు ఏం చేశాడు? సమస్యను పరిష్కారం చేశాడా? చేయలేదు. అబ్రహామును పిలిపించి, నువ్వైతే దాచేస్తావు, నువ్వైతే మాయ చేస్తావు, నువ్వైతే అమ్మో నేను వెళ్ళి ఆడి దగ్గరికి వెళ్తావేంటి, నేను ఆడిని పిలిపిస్తావేంటి, ఆడితో మాట్లాడతావేంటి, ఆ విషయం చేయటం ఏంటి, ఏం చేస్తావు? ఎమ్మటే ఆ దర్శనమైనా, ఆ కళ అయినా, లేకపోతే అది ఏదైనా మూసేస్తావా సాగిస్తావా? అంటే
ఇప్పుడు చాలామంది చేసేది అది. ఒకవేళ మనం ప్రార్థన చేసామనుకో, దేవుడు ఏదన్నా సమస్య పరిష్కారం అవటానికి ఏదైనా చెప్పాడు అనుకో, మనం చేయలేం. మనం అసలు తెలుసు అడగరు, సమాధానం వచ్చిందాక ఒకటి, ఒకవేళ వస్తే దాన్ని చేయరు. దాన్ని చేయరు, చేయలేరు. అందుకనే సమస్యల పరిష్కారంగా అసలు సమాధానం తెచ్చుకోరు, దేవుణ్ణి అడగరు. ఈ లోకంలో ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. ఆయన అడుగు, ఆయన చెప్పింది అదే, నన్ను అడుగు, లేకపోతే నాకు ప్రార్థన చేయి, ఆ సంగతి ఏంటో నేను తేల్చేస్తాను. నువ్వు చేయలేదనుకో, ఆ సమస్య అలాగే ఉండిపోద్ది. చూసారండి, అబ్రహాం సమస్య తీరింది, ఇస్సాకు సమస్య వచ్చింది. ఇస్సాకు ఏం సమస్య వచ్చింది? పిల్లలు లేరు, పిల్లలు లేరు అని అడుగుతున్నా. ఎన్నాళ్ళు చూసినా గర్భఫలం రావట్లా, వయసు అయిపోతుంది. ఏం చేశాడు? వెళ్ళి ఏం చేశాడండి? అదేగా ఆయన చెప్పింది, నీకేది అవసరం వచ్చినా, నీ పిల్లలకి ఏది అవసరం వచ్చినా, పిల్లలకి ఏది అవసరం వచ్చినా నాకు ప్రార్థన చేయండి అన్నాడు. వాళ్ళ నాన్న అదే చేశాడు. ఈయన కూడా వెళ్ళి ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఇస్సాకు ప్రార్థన ఆలకించాడా? ఆలకించలేదండి? ఆలకించాడు. ఆయన ప్రార్థన చేసి ఆయనకున్న సమస్యని ప్రార్థన ద్వారా తీర్చుకున్నాడు. భార్యకి సమస్య వచ్చింది. ఎవరి భార్యకి? ఇస్సాకు భార్యకి సమస్య వచ్చింది. ఆమె కూడా దేవుని దగ్గరికి వెళ్ళి ఏం చేసింది? ప్రార్థన చేసింది. ఆ ప్రార్థన ద్వారానే ఆమె సమస్యని దేవుని దగ్గర ఆమె తీర్చుకుంది. ఈ విధంగా చెప్పుకుంటానే వెళ్ళాలంటే ప్రవక్తలే కానీ, దేవుని సేవకులే కానీ, విశ్వాసులే కానీ, రాజులే కానీ, మంత్రులే కానీ, లేకపోతే దేవుని యందు ఎవరైనా సరే దేని ద్వారా వారికి ఉన్న సమస్యను పరిష్కారం చేసుకున్నారు అండి? ప్రార్థన వలననే. అందుకే చెప్పాడు యేసు ప్రభు వారు, ఏమన్నాడు? ప్రార్థన వలననే. పౌలుకి కళ్ళు పోయినాయి, సరే సౌలుగా ఉండగా కళ్ళు పోయినాయి. పౌలు ఎలాంటి వాడండి? మంచి పరాక్రమం కలిగిన వాడు. అధిపతుల దగ్గర మంచి అధికారం తీసుకుని బయలుదేరాడు. కళ్ళు పోయేప్పటికి ఏం చేయటం మొదలేశాడు? ప్రార్థన చేయటం మొదలేశాడు. ఇంకా ప్రయత్నాలు చేయొచ్చుగా. ఆయన నేర్చుకున్న విద్య అదే. ఎప్పటి నుంచి? బాల్యకాలం నుంచి గురువుల దగ్గర నేర్చుకున్న విద్య అదే, ప్రార్థన చేయటమే. ఇక ప్రార్థన చేయటం మొదలేశాడు. దేవుడు ఆయన గురించి మాట్లాడాడు. ఎవరితో మాట్లాడాడు? ఏమని మాట్లాడాడు? నువ్వు వెళ్ళి ఆ సౌలు మీద చేతులుంచి ప్రార్థన చేయి, ఇదిగో అతడు నాకు ప్రార్థన చేయుచున్నాడు. ఈయన కళ్ళు పోయిండి ప్రార్థన చేస్తుంటే ఆయన వచ్చి ఆయన ఏం చేయమని, నువ్వు వెళ్ళి ఆయనకి ప్రార్థన చేయి. ప్రతిదీ కూడా ప్రార్థన ద్వారా పరిష్కారం. అందుకే పరిశుద్ధపరచుకోవాలన్నా ప్రార్థనే, పరిశుద్ధుడు అవ్వాలన్నా ప్రార్థనే, అభిషేకం చేయించుకోవాలన్నా ప్రార్థనే, పరిశుద్ధాత్మ మీదకి రావాలన్నా
ప్రార్థనే. అధికారాలు రావాలన్నా ప్రార్థనే. సమస్యల పరిష్కారం అవ్వాలన్నా ప్రార్థనే. ఎటువంటి దెయ్యం పోవాలన్నా ప్రార్థనే. భర్త మారాలన్నా ప్రార్థనే. భార్య మారాలన్నా ప్రార్థనే. పిల్లలు మారాలన్నా ప్రార్థనే. చెప్పరేంటి నిద్ర సమయంలో ఉన్నారా? అన్నీ నేనే చెబుతాను, మరి నాకే అప్పచెప్పింది చెప్పడానికి. ఏ అవసరత అయినా, శత్రువు మార్చబడాలన్నా, వివాహం కావాలన్నా, ఉద్యోగం రావాలన్నా, గృహం కట్టుకోవాలన్నా ఒక్క ముక్కలో తేల్చేసింది. ఏ సమస్య అయినా నీ సమస్య పరిష్కారం కావట్లేదంటే, నీ అవసరత తీరట్లేదంటే, దేవుడు నీ పట్ల కార్యం జరిగించట్లేదంటే నువ్వు ఆయనకి చెప్పట్లేదు, ఆయన అడగట్లేదు. అది ఎలా పరిష్కారం చేస్తాడో ఆయన చెప్పిందాక నువ్వు ఆయన ఏం చేయాలి? అడగాలి. ఒకవేళ అది చెబితే చెయ్యాలి, అంతే. ఇంత చిన్న విషయం మనుషులు ఏం చేసుకోలేకపోతున్నారు. ఎందుకనండి? చిన్న విషయం చేయలేక వేషధారణ ప్రార్థన, మాయా ప్రార్థన, దేవునికి విరోధమైన కార్యాలు చేస్తూ ప్రార్థన, దేవుని ఆజ్ఞను అనుసరించుకోకుండా ప్రార్థన, దేవుడు చెప్పింది చేయకుండా, ఆయన అన్నాడు నేను చెప్పు మాటల ప్రకారంగా మీరు చేయక అసలు ప్రార్థన చేయటం ఎందుకు? ఒకవేళ ఆ విధంగా ప్రార్థన చేశారనుకో, అదంతా ఏమైపోతుంది? పాపమైపోతుంది, శాపమైపోతుంది, నశించిపోతున్నారు. ఆలోచన చేస్తున్నావా? గ్రహిస్తున్నావా? అసలు పరిశీలన చేసుకుంటున్నావా? ఏదో వస్తున్నాం వెళ్తున్నాం, ప్రార్థన చేస్తున్నామండి. ఏమంటారు? పౌలు గారు అదే చెప్పింది. ఏమని చెప్పాడు? ఏం చెప్పాడు? మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి చెప్పాడా? విమర్శించుకోండి. ఒక్కళ్ళు మాట్లాడతారు. ఎందుకనండి ఈ చిన్న సమస్యని పరిష్కారం చేసుకోలేకపోతున్నారు. చేసిన వాళ్ళు ఉన్నారు, చేసుకున్న వాళ్ళు ఉన్నారు. ఏలియా ప్రార్థిస్తే ఏంది? ఆకాశం నుండి అగ్ని దిగింది. ఎలీషా ప్రార్థన చేస్తే ఏమైంది? సముద్రం ఆయిలైపోయింది. ఎటువంటి సమస్య అయినా దావీదు అందుకే ప్రతి విషయంలో కూడా దేవుని దగ్గర మానక ప్రతిరోజు ప్రార్థన చేసేవాడంట. దినమునికి ఎన్నిసార్లు అండి? 3 సార్లు ప్రార్థన చేసేవాడంట. ఎందుకు? అంతటి రాజు ఏం చెప్తాడో, ఈయనకి అవసరం వచ్చినప్పుడల్లా ఆయన దగ్గరికి వెళ్తాం, అవసరతను ఆయనకి చెప్పటం, అవసరత తీరాలంటే ఆయన చెప్పటం. సొలొమోను ప్రార్థన చేశాడా? మరి వీటన్నిటి కారణం ఏంటి? ప్రార్థన. నువ్వు ప్రార్థన చేయట్లా. విశ్వాసం వేరు, ప్రేమ వేరు, నిరీక్షణ వేరు, నమ్మకం వేరు, ఓర్పు వేరు, సహనం వేరు, ఇంకెన్ని ఉన్నాయి? జాలి, దయ, కరుణ చాలా ఉన్నాయి. అవన్నీ వేరు. కానీ మొట్టమొదట కావాల్సింది ఏంటంటే ప్రార్థన. నువ్వు ప్రార్థన చేయట్లా. ప్రార్థన చేస్తే నీకు అసాధ్యమైంది, మనుష్యుడికి అసాధ్యమైంది ఏదీ లేదన్నాడు ఆయన.
కనుక మనం ప్రార్థన ద్వారా ప్రతి అవసరతను దేవుని దగ్గర తీర్చుకోవచ్చు, పరిష్కారం చేసుకోవచ్చు. ఎవరి తట్టు చూడాల్సిన అవసరం లేదు, లేకపోతే ఎవరిని అడగాల్సిన అవసరం లేదు, ఎవరి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. అది ప్రార్థనకి చాలా విలువ ఉంది. ప్రార్థన వల్ల ప్రతిఫలం పొందిన వాళ్ళు ఏమో సాక్ష్యం ఇస్తారు, పొందలేని వాళ్ళు ఏమో ఏం చేస్తారు, సతికిలు పడి చూస్తూ ఉంటారు. అంతకని ఇంకేం చేస్తారు, అంతకని ఇంకేం చేస్తారండి. కనుక యేసు ప్రభు వారు శరీరీతిగా ఉన్న దినాల్లో ఆయన చెప్పింది అది, ప్రార్థన వలన మీరు ఏ సమస్యనైనా పరిష్కారం చేసుకోవచ్చు. ఇప్పుడైనా ఎప్పుడైనా ఏ కాలంలో అయినా, నేను ఉన్నా నేను లేకపోయినా నాకు ప్రార్థన చేయండి, నేను చెబుతాను, ఆ సమస్యని పరిష్కారం చేస్తానని. కనుక మనం నమ్మి ఏం చేయాలంటే ప్రార్థన ద్వారా మన సమస్యల్ని పరిష్కారం చేసుకోవాలి. చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, నీకు వందనాలు, స్తుతులు స్తుతులు స్తోత్రాలు నాయన. మీరు శరీరరీతిగా ఉన్న దినాల్లో ప్రభువా మనుషులకు వచ్చినటువంటి సమస్యల్ని ఏ విధంగా పరిష్కారం చేసుకోవాలో శిష్యుల ద్వారా తెలియపరిచారు. అంతేకాకుండా ఎలా ఉండి ప్రార్థన చేయాలో కూడా చెప్పారు, ఏ విధమైనటువంటి ప్రార్థన చేయాలో కూడా చెప్పారు. అట్టి విధానాలను కొన్ని తెలుసుకున్నాము నాయన. అయ్యా, ప్రార్థనకున్నటువంటి విలువను గుర్తెరిగి ప్రార్థన ద్వారా ప్రభువా మాకున్న ప్రతి అవసరతను తీర్చుకోవడానికి సహాయం చేయమని, మరలా ఆదివారం వరకు మీరు ఎక్కల చాటును భద్రపరిచి కాపాడి దీవించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.